ఈ దేవత నాకు ప్రాణం పోసింది కదా. పెద్దబాబు గారు, నువ్వు నీళ్లు పోయాలంటే పసుపు పెద్దబాబు రాయాలి. గారు, అబ్బా ఏంటిది? ఆగండి. ఇప్పుడు నేను పసుపు అబ్బా! రాస్తా. అయ్యో, కంట్లో ఏదో పడినది. ఒక్క నిమిషం ఆగు. పోయిందా? పోయిందా? మీరు ఇక్కడ ఉంటే గిట్టా గిసేతారు. లేవండి, పార్వతి. లేవండి, రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ పార్వతి. పార్వతి వద్దు పెద్దబాబు గారు, ప్లీజ్, నేను తినను. ఆగండి. పార్వతి ప్లీజ్, నాకొద్దు. వద్దంటే పార్వతి ప్లీజ్, ఒకేసారనుకున్నారా? నాకొద్దని చెప్తున్నాను కదా. పార్వతి ఇలా నా చేతిలో నుంచి వద్దు తప్పించుకోలేదు. పార్వతి, పెద్దబాబు గారు రండి. నేను టిఫిన్ తిన్నాను కదా. ఎప్పుడో అనగా తిన్నారు, వద్దు, ఇప్పటికే అరిగిపోయి ఉంటది. నాకు ఆకలిగా లేదు పార్వతి. అదేం కుదరదు. అమ్మోరు పోసినాక సానా ఆకలిగా ఉంటది. లేదు, తగ్గిపోయింది కదా. చూడు ఇప్పుడు ఎంత హుషారుగా ఉన్నాను. 2 రోజుల నుంచి ఏం తినకుండా ఉన్నారు. పార్వతి, పొద్దున టిఫిన్ తింటే సరిపోతుందా? బయటికి వెళ్ళుంటే దొరికేవాడిన కాదు. ఆహా, అమ్మగారు ఇంట్లో లేకుంటే మీరు బయటికి ఎందుకు పోతారు? కూర్చోండి, తినండి, ఆ తర్వాత పాలు తాగండి. ఆహా, నాకొద్దు పార్వతి. సరే, నేను తినిపిస్తే తింటారా? అలా అన్నా బాగుంది. తినిపించు, దర్జాగా కూర్చుని తింటాను. అదేంటి ఈడ కూర్చున్నారు? ఇంకెక్కడ కూర్చోవాలి పార్వతి? వెనకడికి సూత్తా పోతే సంకనెక్కి కూసుంటారంట. అట్టాగుంది. హాల్లో మీకు తినిపిస్తే ఇంకేమైనా ఉందా? గదిలోకి పదండి. అయ్యో, ఇక్కడెవరూ లేరు కదా పార్వతి. ఉన్నా కూడా నేను తినిపించమని చెప్పానని చెప్తానులే. రా పార్వతి, రా. ఎప్పుడు తినిపించు. పెద్దబాబు గారు, మీరు సరిగ్గా తినట్లేదు అసలు. అయితే నువ్వు కూడా కొంచెం తిను. పెద్దబాబు గారు, నాకెందుకు? కొంచెం ఇంకొంచెం. కొంచెం కొంచెం. నాకొద్దు పెద్దబాబు గారు, మీరు తినండి. ఏంటి పిన్ని? చిన్నమ్మ గారికి కూడా ముద్దులు కావాలేమో. ముద్దులా లేకపోతే ముద్దలా పిన్ని? ఇప్పుడు పెట్టు. పెద్దబాబు గారు తిన్నాక మీకు ఎడతాలి చిన్నమ్మ గారు. అది కూడా మిగిలితేనే. ఒక ముద్దు. ఇంకో ముద్దు పెట్టవా ప్లీజ్? నువ్వు తిను. ఏంటి చిన్నమ్మ గారు? ఓ, వాటి కనబడలే ఎట్టమంటారా? ఓకేనా? ఓ, నేను ఒక్కనే తింది చాలు, పార్వతి కూడా పెట్టినా? ఓకే పిన్ని. పార్వతి, ఇందాక నువ్వు ముద్దు పెట్టావు, ఇప్పుడు నేను ముద్దు పెట్టాలి కదా.
ఒకటి బాబు గారు ఏటి నచ్చరం గారు ఇంకా సానా ఉంది. నన్ను వారసుని కనాలి, మీరెత్తుకోవాలి. ఆ, వాడు బ్యాక్ సీట్ కడగాలి పిన్ని మీరు. ఆ, చాలా చేయాలి పిన్ని మీరు. ఆ, తిను పార్వతి నువ్వు తిను. తిను. పిన్నికి బాగా మండినట్టుంది కదా. ఏమైంది పిన్ని? ఓ ఓ అంటున్నావ్? ఏంటి? రే పాపం పిన్ని గొంతులో ఇరుక్కున్న ఆపిల్ని బయటికి తీసే మార్గం చెప్పమంటుందిరా. ఓ వద్దా పిన్ని? ఇలాగే బాగుందా? ఆ. ఒక పని చేయండి ఆంటీ, పైకి చూడండి. అరగంట అలాగే చూస్తూ ఉంటే ఆపిల్ కడుపులోకి వెళ్తుంది. అరగంట ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుంది మహేష్. రే ఏడిపించకుండా ఐడియా చెప్తే ఆపిల్ వచ్చేస్తుంది కదా. ఆ, తలకిందులుగా వేలాడదీస్తే కక్కేస్తుందేమో బ్రో. చీర కట్టుకొని తలకిందులుగా ఎట్టా ఉంటారు? బాగొచ్చను బాబు గారు. నీ ఆరోగ్యం పాడవుతుంది మహి. అవును కరెక్టే. ఆ, రే సెన్సార్ ఐడియా కాకుండా ఇంకేదన్నా ఉంటే చెప్పండి. ఆ, ఆ, ఆగండి పిన్ని, కడుపు నిండా నీళ్లు తాగితే ఆపిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. నోట్లోకి నీళ్లు పోతాయంటారా? స్టైల్ గా కాఫీ సిప్ చేస్తున్నట్టుగా తాగితే నీళ్లు పోవు గాని, వెళ్లి కుళాయి కింద నోరు పెడితే ఆ ఫోర్స్ కి నీళ్ళు ఎక్కువ తాగుతారు కూడా. అయ్యో చూద్దాం పద మహి. పదండి చూద్దాం. పార్వతి రా. పిన్ని ఆ. ఆహా. అయ్యో పార్వతి, నన్ను కింద పడేలా చేసింది నువ్వే కదూ? సినిమా గారు మీకు మాట వచ్చినది. నాకు మాటలు వచ్చేసినాయి. అవును కదా? నాకు మాటలు వచ్చేసినాయి. నాకు మాటలు వచ్చేసినాయి. నాకు మాటలు వచ్చేసినాయి. ఈ మాట వచ్చేసింది. బాధపడే స్టేజ్ రాకూడదంటే ఇక నుంచైనా మీరు బుద్ధిగా ఉండాలి పిన్ని. లేదనుకో ఈసారి నోట్లో గుమ్మడిగా పెట్టి కొడతాను పిన్ని. మీరందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు కదా. నేను అక్కలక్కతో చెప్తాను మీ పని. నేను అక్కకు చెప్తాను, ఉండండి. మళ్ళీ ఏం కంప్లైంట్ ఇస్తుందో ఏంటో. కంప్లైంట్ ఎలా ఇవ్వాలో కూడా తెలియని వాళ్ళు ఏం చేస్తారు? అవునులే, ముద్దులు మురిపాలు అంటే. అయ్యో సినిమా గారు మాకన్నీ తెలిసిలే వద్దునా. రేయ్. కానీ మనం ఎందుకు లెక్క డిస్టర్బెన్స్ పద బ్రో. కానీ నేను చెప్పాను కదా వచ్చేయి. పార్వతి నాకు కాఫీ ఇవ్వు.
అక్క రాక నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీకు ఫోన్ చేస్తే కలవట్లేదు. నిన్ను కలవగానే ఈ విషయం చెప్పాలని కడుపులో దాచుకుని ఉబ్బిపోయానక్క. మూగపోయిన నా గొంతు మళ్లీ మోగింది. అమ్మగారు కాఫీ అట్టుకురమ్మంటారా? కాఫీ వద్దులేవే, పళ్ళు పలహారాలు ప్రసాదాలు తీసుకురా. నువ్వు వెళ్ళి మళ్ళీ తినిపిస్తావు కదా. ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదక్కా. నోరు లేకున్నా కళ్ళున్నాయి కాబట్టి రెప్ప కొట్టకుండా కాపలాగా ఉన్నాను. కానీ నా కళ్ళు కూడా బైర్లు కమ్మేలా చేసింది ఈ పార్వతి. ఇది పెదబాబు వాళ్ళలో కూర్చొని మరీ పళ్ళు ఆ! భవాని చెంప చెల్లుమంటే గాని ఆ గార్ధప స్వరానికి బ్రేక్ పడదే. విషయం చెప్తే ఎందుకు కొట్టావక్కా? ఈ ఇంటి పరువుకి కాపలా పెడితే నువ్వు చెయ్యాల్సింది చెయ్యక అక్క అంటూ నాతో చెప్తావా? పార్వతి మంచి పని చేసింది కదా మామ్. దానివల్ల ఏ తప్పు జరగలేదు. జరిగినట్టు లేనిపోనివన్నీ కల్పించి చెప్తుంది భవానీ ఆంటీ. చెప్పాల్సింది మీరు కాదు, పార్వతి. చెప్పు. కొట్టనంటే నేనే ఫ్లోలో చెప్పేస్తానక్క. పెదబాబు పరిస్థితి బాలేదన్న కారణంతో ఇది ఆ గదిలోనే కాపురం పెట్టేసింది. నేనడుగుతున్నది పార్వతిని. నువ్వెందుకు మాట్లాడతావు? మీ మాట మీరాలని కాదమ్మగారు. నా దేవుడికి దూరంగా ఉండలేక వెళ్ళాను. పార్వతి పార్వతి నాకేం కాలేదు పెద్దబాబు గారు. నన్ను అమ్మగారు కొడితే నాకేం బాధ లేదు. ఎంత పని చేసావు అఖిల? పార్వతి మీద చేసేసుకుంటావా? దెబ్బ పడ్డాక అడుగుతారేంటి బావగారు? భవానీ, అక్క ఇంకా చూస్తావేంటి? నా మాటలు లెక్క పెట్టకుండా మొండికేస్తే ఇంట్లో నుంచి గెంటేయాలి అన్నాను కదా. అక్క అది పెదబాబు చెప్పాక చెయ్యాలి. ఆ, సరే అక్క. ఆగు భవాని. అఖిల, ఇక చాలు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియనప్పుడు నాకు తెలిసిందైనా చెప్పాలి. నువ్వు చేసుకుంది పార్వతి మీద కాదు, ఈ ఇంటి వారసుడి మీద. ఏమన్నారు? బాంబు పేల్చారేంటి బావగారు? ఇంటి వారసుడి మీద చెయ్యి చేసుకున్నానా? అక్క, నా అనుమానం నిజమైంది. ఇది అన్నంత పని చేస్తుందనుకున్నాను కూడా.
ఈ ఇంటికి వారసుడిని ఇస్తానని ఛాలెంజ్ చేసింది కదక్కా. అంటే పార్వతి గర్భవతి. మాట్లాడరే, చెప్పండి. అదే జరిగితే నేనుండను, ఆ వారసుడు కూడా ఉండడు. అఖిల, పొరపాటు పడుతున్నారంటీ. అంకుల్ సిద్ధాంత్ గారు చెప్పింది మనసులో పెట్టుకుని అలా చెప్పారు. బావా పార్వతులకు పుట్టే వారసుడి వల్ల ఈ ఇంట్లో శాంతి ఉంటుందని, పరువు ప్రతిష్ట పెరుగుతుంది అని చెప్పారు. అదే అంటున్నారు కదా అంకుల్? అవునక్లా. మామ్, పార్వతి వల్లే, తన సేవల వల్లే బ్రో కోలుకున్నాడు, ఇక్కడి వరకు రాగలిగాడు. ఇక నాకేం చెప్పకండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పార్వతి గడప దాటుతుంది. అమ్మా, పార్వతి వెళ్ళదు. వెళ్ళనివ్వను. పెదబాబు, అర్థం చేసుకోమ్మా, చావులోనైనా కలిసే ఉంటాం. నా మాటని ఎలా నిలుపుకోవాలో నాకు బాగా తెలుసు. అసలు నీకు బుద్ధుందా పిన్ని? ఛే! అక్క, వీళ్ళు మళ్ళీ తిడుతున్నారక్కా. బాధపడుకో. హలో సార్, నేను డాక్టర్ దామోదరాన్ని మాట్లాడుతున్నాను. దేవేంద్ర గారి మొబైల్ నెంబర్ మిస్ అయింది. నాకు కొంచెం మెసేజ్ చేస్తారా ప్లీజ్ సార్? థ్యాంక్ యూ సార్. దేవేంద్ర గారికి అసలు విషయం చెప్తేనే నన్ను ఈ దుర్మార్గుల నుంచి రక్షిస్తారనిపిస్తుంది. పార్వతి, పార్వతి, ఏమైంది పార్వతి? పెద్దబాబు గారు మీ గదిలోకి వచ్చినందుకు నన్ను చెంప మీద కొట్టారు. ఇప్పుడు హత్తుకున్నందుకు చిత్తి పెట్టేస్తారు. ఏయ్ పార్వతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్ని బాధలైనా భరిస్తాను, ఎందుకంటే నా కడుపులో ఈ ఇంటి వారసుడున్నాడు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను, ఎందుకంటే నా దేవుడు నా కాడే ఉన్నాడు. ఎవరేం చేస్తారో చేసుకోని. ఈ ధైర్యం నీకు ఇంతకు ముందే ఉండుంటే నీకిన్ని కష్టాలు ఉండేవి కాదు పార్వతి. కానీ నాకు ఈ ఇల్లు కూడా ఉండేది కాదు పెద్దబాబు గారు. అలా మాట్లాడు పార్వతి. హలో. హలో సార్, నేను డాక్టర్ దామోదరాన్ని మాట్లాడుతున్నాను సార్. డాక్టర్ దామోదర్? సార్, మీరు అఖిలాండేశ్వర్ గారి ట్రీట్మెంట్ గురించి ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్కి వచ్చారు కదా? ఓ డాక్టర్ మీరా? ఎందుకంత కంగారు పడుతున్నారు డాక్టర్? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. చెప్పండి. ఫోన్లో కాదు సార్, పర్సనల్గా కలవాలి. నా దగ్గరున్న సాక్ష్యాలు చూపిస్తే మీరు నమ్ముతారు. దేని గురించి మీరు కలవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? మీ అమ్మగారి గురించి సార్. అమ్మ గురించా? ఏంటది? మీకేం తెలుసో చెప్పండి. సార్, మీ అమ్మగారు తనకి గాయం.